దీన శరీరము కలిగిన మనలను మహిమ శరీరము యొక్క కార్యములోనికి ఆ నడిపించడానికై దేవుని ప్రయాస ఎంత గొప్పదో. అవునా కదా? ఒక బిడ్డను ప్రసవించడానికి ఆ తల్లి పొందే ప్రయాస ఇంత కాదు. ఒక తండ్రి తన కుమార్తెను తన కుమారుడు ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళడానికి ఆ తండ్రి యొక్క ప్రయాస ఇంత కాదు. అలాగే పాపులుగా ఉన్నటువంటి ఈ మానవులను పరిశుద్ధులుగా చేయడానికై, ముఖ్యంగా దీన శరీరముతో ఈ భూలోకములోనికి వచ్చినటువంటి మనము మహిమ శరీరముతో దేవుని యొద్దకు వెళ్ళేటట్లుగా చేయడానికై యేసుక్రీస్తు వారు దీనుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన విలువైన రక్తాన్ని మనకు అనుగ్రహించారు. అట్టి సిలువ కార్యాన్ని తలంచుకొని మనము ఆ మహిమ శరీరము దాల్చి ఎగిరి మేఘమెక్కున్నట్లు ఇంకా మనలో ఏమున్నాయో వాటిని వాక్యమును బట్టి శుద్ధి, ప్రభు రక్తమును బట్టి శుద్ధి, దేవుని ఆత్మ కార్యమును బట్టి శుద్ధి చేసుకుని బుద్ధి కలిగిన కణికల వలె సిద్ధుల నిండా నూనెతో అనగా దేవుని వాక్యముతోను దేవుని ఆత్మతోను ఆత్మ పూర్ణులయుండుడి అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ చేత నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపము. చేతులు పైకి చప్పట్లు కొడదాం. ఓ యేసు మహారాజుకు నిజంగా దేవుని నా జీవమంతా నీతో నిండా చేరి వసింపము అనే ఆ రీతి మనం కలుగుంటే ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి స్తుతించే వారముగా, ఆరాధించే వారముగా, ఎన్ని శ్రమలో ఉన్నా, ఎంత అనారోగ్య పరిస్థితి ఉన్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా ఆ సమయంలో కూడా నువ్వు దేవుని స్తుతించగలిగే స్థితి ఎప్పుడంటే దేవుని ఆత్మను కలిగి ఉండినప్పుడే.